ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో మరో 4 పేర్లు వెలుగులోకి రాగా హైదరాబాద్కు చెందిన రాకేష్ వర్మ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. ఇతరితో రోహిత్ రెడ్డి, కౌశిక్, రవి మధ్య లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఓవైపు డ్రగ్ షెడ్లర్ అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తుండగా అనూహ్యంగా అతడి తండ్రి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. మరోవైపు అరెస్ట్ అయిన నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మను 3 రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. తీగలాగితే డొంక కదిలినట్లు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ, పోలీసులపై కాల్పుల కేసులో కొత్త పేర్లు, లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, అతని సహాయకుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని భవానీనగర్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అభిషేక్ సింగ్ తో పాటు రాజస్థాన్ కు చెందిన అతడి స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. రోహిత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవితో రాకేష్ వర్మ మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు బయటపడ్డాయి. రోహిత్ రెడ్డి, కౌశిక్ రవికి డ్రగ్స్ అవసరమున్నప్పుడు రాకేష్ వర్మను సంప్రదిస్తుంటారని, అతడు అభిషేక్ సింగ్ మరొకరి ద్వారా మాదక ద్రవ్యాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి ఈ ముగ్గురు పరారైనట్లు తెలుస్తోంది. 4వ వ్యక్తి గతంలో గోవాలో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు, అతనితో రోహిత్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు నేతృత్వంలోని సిట్ ఇప్పటికే నిందితుల పేర్లు, చిరునామా గుర్తించి వేర్వేరు బృందాలతో గాలిస్తోంది. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 11 మంది నిందితులుగా ఉన్న కేసులో కొత్తగా 4 పేర్లు వెలుగులోకి రావడం, డ్రగ్స్ లావాదేవీలతో లింకులు ఉండడంతో కేసు మరిన్ని మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ పుట్టా మహేష్ మినహా మిగిలిన 7 నిందితుల్ని పోలీసులు విచారించడంతో కొత్త పేర్లు బయటకొచ్చాయి. మరోవైపు రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో కీలకంగా మారి ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కనిపించట్లేదంటూ అతడి తండ్రి రాజేంద్రనగర్ స్టేషన్లో ఫిర్యాదివ్వడం సంచలనంగా మారింది. ఓవైపు పోలీసులు 4 బృందాలతో గాలిస్తుండగా తండ్రి మాత్రం ఈ నెల 16 నుంచి అదృశ్యమైనట్లు ఫిర్యాదివ్వగా కేసు నమోదైంది. అదే రోజున పోలీసు విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి డ్రైవర్ సిలివేరు శరత్ అభిషేక్ సింగ్ గురించి సమాచారమిచ్చాడు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ ను కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చాడు. డ్రగ్స్ పార్టీ వెలుగులోకి రావడంతోనే అభిషేక్ పరారైనట్లు, ఇతడికి రోహిత్ రెడ్డితో ఖచ్చితంగా లింకు ఉంటుందని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అభిషేక్ సింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటాడని, 4 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మెడిటేషన్ చేస్తున్నాడని అతడి తండ్రి తెలిపారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళుతుంటాడని, ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఇంటికి మాత్రం తిరిగొస్తాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 16న రాత్రి 10 గంటలకు ఇంట్లో ఉన్న అభిషేక్ 17న కనిపించలేదన్నారు. తొలుత స్నేహితులతో వెళ్లాడని భావించిన ఆ రోజు రాత్రి వరకు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మను 3 రోజుల పోలీసు కస్టడీకి ఉప్పర్పల్లిలోని న్యాయస్థానం అనుమతించింది. సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి గురువారం సాయంత్రం 4:30 వరకు కస్టడీకి తీసుకోవాలని ఆదేశించింది. రోజు ఉదయం 6 గంటల తర్వాతే విచారించాలని, రాత్రి 7 తర్వాత విచారించొద్దని షరతు విధించింది. పైలట్ రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు రాలేదు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ఇవాళ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీలో ముగ్గురు ఏం చెప్తారన్నది కీలకంగా మారనుంది. ఇప్పటికే ఫోన్లలోని డేటా, సాంకేతిక అంశాలు, 7 నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమాచారం సేకరించిన పోలీసులు వీటి ఆధారంగానే ముగ్గురిని ప్రశ్నించనున్నారు. సిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్లు తప్పుదోవ పట్టించిన కౌశిక్ రవి తీరును పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.